అస్సలు ఆయిల్ వేసుకోకుండా వెయిట్ లాస్ రెసిపీస్ అయితే అడుగుతున్నారండి నన్ను. సో, ఆకుకూర అయితే నీట్‌గా ఒలిచిపెట్టుకున్నాను. ఇది 10 రూపీస్‌కి తీసుకున్నాను. ఈ ఆకైతే ఒలిచేసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలండి. కొంచెం సేపు వాటర్‌లో నానబెట్టేసి 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్‌లో నుంచి డైరెక్ట్‌గా ఆయిల్ వేయకుండా బాండీలో అయితే వేసుకోవాలండి. అస్సలు కొంచెం కూడా ఆయిల్ అవసరం లేదు. డైరెక్ట్‌గా బాండీలో వేసేసుకొని ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చాలామంది ఎలా స్టార్ట్ చేయాలి అని అయితే అడుగుతున్నారండి డైట్. ఎలా అంటే ముహూర్తాలు చూసుకొని, వ్రతాలు చేసుకొని స్టార్ట్ చేస్తారా? మనకి అనిపించాలి ఫస్ట్ మనం తగ్గాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, రాత్రి అనుకుంటే పొద్దున కల్లా మనమైతే స్టార్ట్ చేసేయచ్చు. దీన్ని కొంచెం సేపు అటు ఇటు కలబెట్టుకొని మూత పెట్టి మగ్గనిచ్చాలండి. ఇది 80% కుక్ అయితే సరిపోతుందండి. 100% అవసరం లేదు. ఇదైతే పప్పుల పొడి. ఇందులో నేను పుట్నాలు, ఎల్లిపాయ అండ్ ఎండుమిర్చి, ఉప్పు కూడా కొంచెం వేసుకున్నాను. దీన్నైతే బాదము, అవిసె గింజలు, నువ్వులు అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రోటీన్ వస్తుంది. అండ్ మన ఫ్రై కూడా టేస్టీగా ఉంటుంది. డైలీ ఆకుకూర ఫ్రై తినడం కూడా చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఆకుకూరలు హెల్త్‌కి ఎంత మంచిదో అందరికీ తెలుసు కదా. సో, డైలీ తినడానికి ట్రై చేయండి వీలైనంత వరకు. దీన్ని ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలబెట్టేసుకోవాలండి. అంతే. స్టవ్ ఆన్ చేసున్నారంటే అది ముద్దగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను తినే రాగి దోశ. ఇదైతే టేస్ట్ నాకు భలే నచ్చిద్దండి. ట్రై చేయండి మీరు కూడా. ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కోవాలండి. ఆనియన్స్, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయ సన్నగా స్లైసెస్గా వేసుకోవాలి. మనకి బాగా కుక్ అవుతాయండి సన్నగా చేసుకుంటేనే. దీంట్లోనే మనం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కారంకి పచ్చిమిరపకాయ సరిపోతుంది కాబట్టి సాల్ట్ వేసుకొని దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలండి, వీటన్నిటికీ ఆ ఉప్పు పట్టేలాగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్క స్పూన్తో గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఒక గంట రాగి పిండి తీసుకుంటున్నాను. దీన్నైతే ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఇలానే మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆ పిండి అనేది క్లాట్స్ రాకుండా మొత్తం అనేది ఉప్పు మొత్తం మిక్స్ అవుతుంది. సో, ఆనియన్స్ ఉన్నప్పుడే మనం బాగా మిక్స్ చేసేసుకున్నామంటే క్లాట్స్ అనేది అస్సలు పట్టదు. పిండి మనకి నీట్గా స్ట్రక్చర్ వస్తుంది. అండ్ వాటర్ వచ్చేసి నేను ఆ స్పూన్తోనే 4 అయితే వేసుకుంటున్నానండి. చూసుకుంటూ వేసుకోవాలి. 3.5 అయినా సరిపోతాయి. సో, ఈ స్ట్రక్చర్ వచ్చింది. 3 వేసుకుంటే నాకు అది టైట్గా అనిపించి నేను ఇంకో స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ మొత్తం కాదు, హాఫ్ పైన. మనకి దోశ బ్యాటర్ ఎలా కలుపుకోవాలో తెలుస్తుంది కదా మనకి. సో, అలా దోశకి సరిపడా కలుపుకున్న తర్వాత ఆయిల్ లైట్గా వేసుకోవచ్చండి. లేదు అస్సలు వేసుకోము, మేము స్ట్రిక్ట్గా చేస్తాం అనుకుంటే చేయొచ్చు. దోశ వేసేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసేయండి. తర్వాత అటు ఇటు బాగా కాల్చేసుకున్నారంటే ఈ దోశ అయితే రెడీ అయిపోతుందండి. ఆ కారం జస్ట్ టమాటా, ఎర్రగడ్డ, ఉప్పు అండ్ ఎల్లిపాయ వేసి అయితే ఆ కారం చేశానండి. అందులో కూడా ఆయిల్ అయితే అస్సలు వేయలేదండి. అది అందరికీ తెలిసిన రెసిపీ అని నేను అయితే చూపించలేదు. లైక్ చేయండి.